ఓకే అండి. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కొన్ని వారాల బట్టి ఒకే అంశాన్ని మనం తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. ఇంతకీ మనం అందరం కూడా నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న అంశం ఏంటండి అంటే, పేతురు గారి ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాఠాలు. ఎన్నో వారాల బట్టి సుమారుగా ఒక 19 భాగాలయ్యాయి అనుకుంటున్నాను నేను. మరి ఈ వారం కూడా పేతురు గారి పత్రిక, ఆ పత్రికలోని ప్రాముఖ్యమైన విషయాలని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయం వచనము 15. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 15. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై, యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తం. ఈ వచనాన్ని కొద్దిసేపు ఆలోచించేద్దాం. ఈ వచనములోని ఉన్న వాస్తవాలు ఏంటో మనం పరిశీలన చేద్దాం. పేతురు గారు అంటున్నారు సంఘాన్ని ఉద్దేశించి, మీరిట్లు, ఎట్లు అంటే యుక్త ప్రవర్తన గలవారై. యుక్త ప్రవర్తన చూడండి, యుక్త ప్రవర్తన. మరి యుక్త ప్రవర్తన గలవారై అన్నాడు. ఇంతకీ ఇక్కడ రాయబడిన మాట ప్రకారము యుక్త ప్రవర్తన అనే పదానికి ముందు బాగా మనకు అర్థం తెలియాలి. యుక్త ప్రవర్తన, యుక్తమైనది అంటాం, యుక్త గలది అంటాం మనం. ప్రభు అంటాడు మార్తా విషయంలో, మార్తా, నీ సహోదరి మరియా ఉత్తమమైన దానిని అన్నాడు. ఉత్తమమైన దానిని అన్నాడు. అంటే యుక్త ప్రవర్తన అనే పదానికి మరొక పర్యాయ పదం అక్కడ మనకు కనబడుతుంది. అంటే యుక్త ప్రవర్తన అనగా, యుక్త అనే పదానికి అర్థం ఏంటండి అంటే మంచి అని అర్థం. యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఫుట్నోట్లో ఏముంది అంటే, ప్రభునందు ప్రేమని దేవుని వారలారా, మేలు చేయువారే ఉంది బైబిల్లో. అంటే ఈరోజు క్రీస్తులోనికి బాప్తిజము తీసుకొని క్రీస్తును ధరించుకున్న ప్రతి క్రైస్తవులకు ఉండవలసిన ప్రవర్తన, బిహేవియర్, యుక్త ప్రవర్తన ఉండాలి. యుక్తమైన ప్రవర్తన ఉండాలి. యుక్తి ఉండకూడదు. యుక్తమైన ప్రవర్తన. యుక్తి అంటే తెలివి, యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. యుక్తి, కుయుక్తి ఎన్నో ఉన్నాయి. కుయుక్తి అంటే అతి తెలివితేటలు, యుక్తి అంటే తెలివి. ఇక్కడేముందంటే యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఎందుకు మంచి ప్రవర్తన అనే పదానికి అర్థం వచ్చింది అంటే, ప్రియులారా, యుక్తమైన దానిని, యుక్తము గలది అనే పదాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి అక్కడక్కడ కనబడుతుంటాయి మాట. అంటే యుక్తమైనది అంటే మంచిదని అర్థం. కనుక ఇక్కడ పేతురు గారు ఈ పత్రికను రాసిన ఈ యొక్క సేవకుడు, అపోస్తలుడిగా పిలువబడుతున్న పేతురు గారు సంఘాన్ని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు.
అసలు సంఘము లేదా సంఘానికి వచ్చిన క్రైస్తవులు లేదా సన్నిధికి వచ్చిన క్రైస్తవులు ఏ ప్రవర్తన కలిగి ఉండాలంటే యుక్త ప్రవర్తన కలిగి ఉండవలసిందే. యుక్త ప్రవర్తన అంటే ఆ పదానికి ఒక అర్థం ఏంటండి అంటే మంచి ప్రవర్తన. మరొక పర్యాయ పదం ఏంటండి అంటే ఉత్తమమైన ప్రవర్తన. మరొక పర్యాయ పదం ఏంటండి అంటే ప్రభువునందు ప్రేమని దేవుని వాళ్ళారా మేలు చేయు ప్రవర్తన. అది మ్యాటర్. అంటే మేలు చేసే విధంగా ఉండాలి మన ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే మన బిహేవియర్ ఎలా ఉండాలంటే ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలి. చాలామంది ఏమంటారంటే దేవుడు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులను మూయించమని కనుక మూయించేస్తాం. ఎలా మూయిస్తారు అసలు మీరు? అంటే వాళ్ళతో తగువాడి మూయిస్తారా? లేకపోతే వాళ్ళతో డిబేట్ దిగిపోయి మూయిస్తారా? లేకపోతే వాళ్ళతో చర్చ ఏంటి చర్చికి దిగి మూయిస్తారా? ఇక్కడ అలా లేదండి. ఈరోజు ఈ పదాన్ని పట్టుకొని చాలామంది సత్యవాక్యం నేర్చుకున్న వాళ్ళు సత్యము అంటున్నవారు చాలామంది పాపం ఈ పదం వెనక ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఒక పరమార్థం తెలియక యుక్త ప్రవర్తన పదాన్ని పక్కన పెట్టేసి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం అంటే ఈ వచనంలో యుక్త ప్రవర్తన అనే పదాన్ని పక్కన పెట్టేశారు. మూర్ఖులోరు మూయించమన్నాడు దేవుడు. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులోరు మూయించమన్నాడు. అందుకే వాక్యాన్ని పట్టుకు మూయించేస్తాం. ఇది కాదు అర్థం. ఇది కాదండి అర్థం. అసలు పేతురు గారు చెప్పే ఈ మాటలు అర్థం ఏంటండి అంటే అజ్ఞానముగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, అజ్ఞానముగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో, అజ్ఞానముగా ఎవరైతే భక్తిని చేస్తున్నారో, జ్ఞానము లేని వారు ఎవరైతే ఈ భూమి మీద వారు మెసులుతూ ఉన్నారో అటువంటి వారు నోరులు మూయించడం అది దేవుని చిత్తమే. సూపర్. అసలు ఆ పదాన్ని తీసివేయడానికి ఎవరికి ప్రపంచంలో ఛాన్స్ లేదు. ఒకటి కలపడం కానీ ఒకటి తీసివేసేంత అథారిటీ ప్రపంచంలో ఏ సేవక బోధకుడికి సువార్థికుడికి లేదు. కనుక అజ్ఞానముగా అంటే జ్ఞానము లేని వారుగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. జ్ఞానము లేనట్టుగా ప్రవర్తించేవారు చాలామంది ఉన్నారు. ఎవరు? మన క్రైస్తవులే. మన క్రైస్తవులేనండి. అవుట్రస్ గురించి మనకు అనవసరం. అవుట్రస్ గురించి ఆల్రెడీ జ్ఞానము అనగా క్రీస్తే. క్రీస్తును ఎరగని వారు జ్ఞానం లేనివారు, వారితో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే ఈ రచయిత చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాస్తూ పలుకుతూ వారికి చెప్తున్నాడు. ఏమని? మీరిట్లు సంఘమా, విశ్వాసులారా, ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవ్యమా, మీరిట్లు అంటే మీరిట్లు ఉండాలి. ఎలాగ ఉండాలి? ఏ విధంగా ఉండాలంటే యుక్త ప్రవర్తన గలవారే. యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఫుట్ నోట్లు మన పదాన్ని కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్క పదానికి ద్వంద్వ అర్థాలు ఉంటాయి. ద్వంద్వ అర్థాలు అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి యుక్త ప్రవర్తన అంటే ఏం చెప్పాను? మంచి ప్రవర్తన అని చెప్పాను. రెండవ అర్థం ఏంటంటే మేలు చేయువారే అని బైబిల్లో ఉంది. అంటే ఈరోజు మనమందరము కూడా క్రైస్తవులుగున్న మనమందరం కూడా యుక్త ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. ముందు మనం అజ్ఞానంగా మాట్లాడడం మూర్ఖులు తర్వాతలండి, అది సెకండరీ. ముందు యుక్త ప్రవర్తన కలిగి చాలామంది ఉండటం లేదు కదా, లేదా యుక్త ప్రవర్తన లేనివారు మనం ఉంటున్నాం కదండి. యుక్త ప్రవర్తన లేదు. యుక్త ప్రవర్తన ఎలా ఉండాలో మనకి తెలియటం లేదు. అజ్ఞానంగా మాట్లాడడం మూర్ఖులు ఈ వాక్యం పట్టుకుని మూయించేస్తాం అంటే ఎలాగా? కనుక మళ్ళీ చెప్తున్నాను మీకు, యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. దానికి ద్వంద్వ అర్థం. రెండవ అర్థం ఏంటంటే ప్రభువుని ప్రేమని దేవుని వాళ్ళారా
మేలు చేసే ప్రవర్తన, అది మ్యాటర్. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే, ఇతరులకు మేలు చేసేవారిగా మనం ఉండాలి. అది మ్యాటర్ అండి. ఇంకా సెకండరీ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఎర్లీకి వెళ్ళిపోతాను, మీకు ఎర్లీకి వెళ్తాను. సెకండరీ అంటే వాళ్ళ మూర్ఖుల నోరు, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించాలి అంటే ఎలా మూయించమని చెప్పాడు తెలుసా దేవుడు? వారితో యుద్ధం ఆడండి, వారితో తెగవాడండి, వారితో వాదనకు దిగండి, వారితో డిబేట్కి దిగండి, చర్చకి దిగండి అని చెప్పడం దేవుడు ఇక్కడ. ఇతరులకు మేలు చేయటం ద్వారా, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా, ఇతరులకు సహాయం చేయటం ద్వారా మన క్రైస్తవ్యములో ఎవరైతే జ్ఞానము లేనట్టుగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే యుక్త ప్రవర్తన కలిగి లేరో, ఇతరులకు మేలు చేయటం వలన వారి నోరులు మూయించండి అని ఈ వచనం వెనక ఉన్న అద్భుతమైన వాస్తవం ఇది. అలా చేస్తున్నామండి ఈరోజు మనం. క్లారిటీ మాట్లాడదాం మనం. అలా చేస్తున్నాం ఈరోజు. ఈ వచనం 10%కి 9% మన చాలామంది భక్తులు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించడు దేవుని చిత్తం అని ఏదేదో వాళ్ళతో తగువులకి, వాదనకి, డిబేట్లకని ఏదో వారు దిగిపోతున్నారండి. వారు వద్దు, వాదన వద్దు. అసలు ఈ వచనములో వారు చేయమని లేదు, వాదన చేయమని లేదు. యుక్త ప్రవర్తన, మళ్ళీ చెప్తున్నాను మీకు. యుక్త ప్రవర్తన అంటే ఒక పదానికి అర్థం ఏంటంటే అంటే మంచి ప్రవర్తన, ఉత్తమమైన ప్రవర్తన. రెండవ అర్థం ఏంటంటే మేలు చేసే ప్రవర్తన. అది అంటే ఈరోజు క్రీస్తుని అనుసరిస్తున్న మనము, క్రీస్తును కలిగి ఉన్న మనము, క్రీస్తును వెంబడిస్తున్న మనము, క్రీస్తుని ఎరిగిన మనం ఏ ప్రవర్తన కలిగి ఉండాలంటే ఇతరులకు మేలు చేసేవారిగా మనం ఉండాలి. అది మన ప్రవర్తన. ఇతరులకు ఉపకారం చేసే విధంగా ఉండాలి. అది మన బిహేవియర్. అంటే మనం ఆ విధంగా మన ప్రవర్తన కలిగి ఉండటం వలన ఎవరైతే మన విషయంలో జ్ఞానము లేనట్టుగా ప్రవర్తించారో, జ్ఞానము లేనట్టుగా వారు మన ఎదుట వాళ్ళు మాట్లాడుతున్నారో, మనం ఇతరులకు మేలు చేయడం ద్వారా వాళ్ళ నోరులను మోయించండి. ఇది దేవుని చిత్తము. ఇది మ్యాటర్. ఇదేంటి మ్యాటర్ అంటే ఈ పేతురు గారు ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాఠాలు నేటి క్రైస్తవులకు గుణపాఠాలే అనుకుంటారో, ఆత్మీయ పాఠాలే అనుకుంటారో, లేకపోతే మారు మనస్సుకు సంబంధించిన పాఠాలే అనుకుంటారో, ఏ పాఠాలు అనుకున్నా పర్వాలేదు. కానీ నిజం చెప్తున్నానండి, మనము సమాజానికి ఒక పాఠముగా కనబడాలి. మరి మనం ఒక పాఠముగా, ఒక పత్రికగా కనబడాలి అంటే ప్రభువునందు ప్రేమ దేవుని వారలారా, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ సభ్యత్వం కలిగిన జీవితంలో మనమందరం కూడా ఏ పాత్రను పోషించేవారుగా ఉండాలంటే ప్రియులారా, ఇతరులకు యుక్త ప్రవర్తన కలిగిన వారుగా మనం వారిగా కనబడాలి. యుక్త ప్రవర్తన అంటే మేలు చేసేవారిగా మనం ఉండాలి. మేలు చేద్దామండి, ఇతరులకు ఉపకారం చేద్దాం. అంటే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇద్దాం, ఆహారం లేని వారికి ఆహారం పంచుదాం, ధన సహాయం అవసరమైన ధన సహాయం లేని వారికి ధన సహాయం ద్వారా వాళ్ళకి మేలు చేద్దాం. అండి ఇలా చేయటం వలన అక్కడ మనం చేస్తున్న పని ఏంటండి అంటే దేవుని విషయంలో కావచ్చు, లేదా మన విషయంలో కావచ్చు, ఎవరైతే జ్ఞానము లేని వారుగా ప్రవర్తిస్తున్నారో వారి నోరులను మనం మేలు చేయటం ద్వారా వాళ్ళ నోరులను మనం మోయించేస్తున్నామండి. ఇంకా రెండోసారి ఈ వ్యక్తి పలానా, ఈ సేవకుడు పలానా, లేదంటే ఈ సేవకుల పలానా ఈ విధంగా మరి కనడానికి వారికి ఛాన్స్ లేదు. చూద్దాం, ఇప్పుడు బైబిల్ చూద్దాం. ఈ వచనానికి తగిన ఒక రెఫరెన్స్ చూద్దాం. చూడాలి కదా. మరి పరిశీలన లేకపోతే, పరిశోధన లేకపోతే మనమందరం కూడా ప్రియులారా ఎన్నో పరీక్షలు వస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో విజయాన్ని సాధించలేకపోతాం. మరి ఆ పరీక్షలు విజయం సాధించాలంటే బైబిల్ జ్ఞానాన్ని, బైబిల్ వాక్యాన్ని పరిశీలన చేయడం చాలా అవసరం. చూద్దాం
దావీదుకు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము వచనం 14 చూడండి. 34 వచనం 14. కీడు చేయుట మాని అంటే సమాజం ఎలా ఉంది ఈరోజు? ప్రజలు ఎలా ఉన్నారు ఈరోజు? భక్తులు ఎలా ఉన్నారు ఈరోజు? క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉన్నారు ఈరోజు అంటే కీడు చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడే కాదు, దావీదు గారి కాలంలో కూడా అక్కడక్కడ ఇటువంటి ప్రేక్షకులు కనబడుతున్నారు. ఏ ప్రేక్షకులు తెలుసా? వీరు ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేయాలి, ఇతరులను నాశనం చేయాలి, ఇతరులను పాడు చేయాలి. వారి ఎదుగుదలను చూసి ఓరవలేక, వారి అభివృద్ధిని చూసి ఓరవలేక, వారి హుందాతనాన్ని చూసి ఓరవలేక, వారి మెయింటెనెన్స్ని చూసి ఓరవలేక ఏదో ఒక విధంగా కీడు చెయ్యాలి, నష్టం చెయ్యాలి, నష్టం కలిగించాలి అనే భావనలోనే బ్రతుకుతున్నారు దావీదు గారి కాలంలో ప్రజలు. ప్రజెంట్ ఈరోజు కూడా అలాగే ఉన్నారు చాలామంది ప్రభువునందు ప్రేమ దేవుని వారులారా. ఎవరైనా మంచిగా బ్రతకడం చూసి సహించలేని వారు, వారి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కూడా ఉన్నారు. అందుకే ఏదో ఒక విధంగా మాట ద్వారా కీడ, క్రియ ద్వారా కీడ, లేకపోతే మధ్యవర్తి ద్వారా కీడ, ఏదో ఒక విధంగా కీడు చేయాలి అని మనుషుల మనస్తత్వాలు దావీదు గారు చెప్తున్నారు. చూడండి, అందుకే ఏమన్నాడు? కీడు చేయుట మానే అన్నాడు. మానే అన్నాడంతే, మానే అన్నాడంతే. అంటే కీడు చేసే గుణం ఎవరిది అంటే అపవాదిగాడి సంతానం ఉంది. కీడు చేసే గుణం ఎవరిది అంటే క్రీస్తును మనస్సులో అంగీకరించలేనివాది. కీడు చేసే గుణం ఎవరిది అంటే దేవుణ్ణి దూషించేవారిది. దేవుడు లేడు అని అనేవారి మనస్తత్వాలు కీడు చేసే మనస్తత్వాలు. ఈవెన్ ఈరోజు క్రైస్తవులు కూడా 10%కి 6% వరకు కూడా కీడు చేసే మనస్తత్వాలు మారిపోయారండి. ఆలోచించండి, క్రీస్తుని నమ్ముకొని కూడా. అందుకే దావీదు అంటున్నాడు మానే అన్నాడు అంతే. కీడు చేయట మానే అన్నాడు. మరి కీడు చేయటం మానే అన్న దావీదు ఏం చేయమన్నాడు తెలుసా? మేలు చెయ్యి, యుక్త ప్రవర్తన, మేలు చేసే ప్రవర్తన, మేలు చూపించే ప్రవర్తన, మేలు కలిగించే ప్రవర్తన, ఉపకారం చేసే ప్రవర్తన. ఏమనుకున్నారు బైబిల్? నేను కీడు చేయటం మాని మేలు చేయము, ఇంకా సమాధానం వెతకండి, దాన్ని వెంటాడండి. ఇది సెకండరీ. మనకేం కావాలంటే వచ్చిన వాళ్ళు పైలైనే కావాలి. కీడు చేయటం మానే మేలు చేసి, మేలు చేయటం వల్ల ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, నిజంగా జ్ఞానము లేని వారి మాటలను, మూర్ఖుల మాటలను మనం ఇతరులకు మేలు చేయటం ద్వారా వాళ్ళ నోరులు ముయించవచ్చు. మనం ఆ వచనంలోని వాస్తవం అదేనండి. ఆ వచనంలోని ఆంతర్యం అదే. ఫుట్నోట్లో కూడా ఉంది కదా, మేలు చేయువారై. ఎంత క్లారిటీ బైబిల్ పట్టుకొని డిబేట్ దిగండి, రండి చర్చికి, లేకపోతే రండి ఫైటింగ్కి. ఇది కాదండి, వారు చేయమని చెప్పలేదు అక్కడ. అంటే వాదన చేసి జ్ఞానం లేని వారు నోరులు మూయించని చెప్పలేదు బైబిల్. దేవుడు అక్కడ మేలు చేయండి, నోరులు మూయించండి, ఉపకారం చేయండి, నోరులు మూయించండి, జ్ఞానం లేని అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులను మూయించండి. లేరా మూర్ఖులు? ఉన్నారండి మూర్ఖులు. అంతా నాకు తెలిసినాడు మూర్ఖుడే, అంతా నాది అన్నాడు మూర్ఖుడే. ఏంటి నాలాగా అన్నాడు మూర్ఖుడే, నేనే అన్నాడు మూర్ఖుడే, దేవుడితో నేను గొప్ప అన్నాడు మూర్ఖుడే. అటువంటి గర్వముగా అతిశయంగా మాట్లాడే ప్రతి అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించడం ఎలా అంటే మేలు చేయుట ద్వారా, మేలు చేసే విధంగా, అంటే మేలు చేసే ప్రవర్తన మనం కలిగి ఉండాలి ప్రియులారా. అదే పేతురు గారి ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాఠం ఈరోజు మనకి. అలా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మళ్ళా ఈ వచనంలోనే మరొక ఆంతర్యాన్ని మనం తండ్రి అని దేవుని మహాకృపను బట్టి మనం పరిశీలన చేద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడి ఉన్నగాక. ఏమండి, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.